చెప్పండి అడ్వాన్స్ ప్రజలను వారి పాపాల నుండి విడిపిస్తాడు. ఆమేన్. ఇది ఎలా జరుగుతుంది అని అనుకున్నప్పుడు స్తోత్రం చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే కలుగునుగాక ధరించి తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. తను తాను రిక్తునిగా చేసుకుని సిలువ మరణం పొందినంతగా దేవుని స్వభావానికి గుర్తు. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా ఉందో అవన్నీ యేసు నామములో మన జీవితంలో నెరవేరునుగాక. నీవు అనుకున్నవి ఫెయిల్ అవ్వచ్చు. దేవుడు నీ పిల్లల కోసం ఉద్దేశించాడు వారిని గనులుగా మార్చాలని. ప్రతి వారికి ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మార్చడు, అసమానమైన వ్యక్తిగా మారుస్తాడు. దేవుని ప్రణాళిక నువ్వు గుర్తించావనుకో, ఇప్పుడు నువ్వు ఆకలి బాధలతో ఉన్నావేమో, దేవుని ప్రణాళిక గుర్తిస్తే నీ ఆకలి తీరుతుంది. నీవే అనేకుల ఆకలి తీర్చే వ్యక్తిగా మారుతావు. దేవుని ప్రణాళిక నువ్వు గుర్తించకపోతే తలదించుకుని ఉన్నావేమో, దీనిని విడిచిపోయే కాలం ఆ ప్రణాళికలన్నీ నీ జీవితంలో నెరవేరునుగా. ఎత్తుకు దేవుడు నిన్ను లిఫ్ట్ అప్ చేస్తాడు. ఈ రోజున నేను ఎందుకు బ్రతకాలి, ఎందుకు బ్రతుకుతున్నాను అని నీ బ్రతుకుకి భావన భాష్యం తెలియకుండా ఉంటే ఎందుకు బ్రతకాలో నీకు నేర్పిస్తాడు. నీలాగా బ్రతకాలని అనేకులకు నువ్వు ఒక ప్రేరణగా దేవుడు మారుస్తాడు. నేను చెప్తున్న సువార్త ఒకటే, దేవుని ప్రణాళికలో నీకు ఒక విలువ ఉంది. దేవుని ప్రణాళికలో నీకు ఒక ఉన్నత స్థానం ఉంది. దేవుని ప్రణాళికలో నీవు ఒక మహా గొప్ప వ్యక్తిగా మార్చబడగలవు. నీ తల్లిదండ్రులకు నీ మీద ప్రణాళిక లేకపోవచ్చు, నీ పిల్లలకు నీ మీద ప్రణాళిక లేకపోవచ్చు. నిన్ను పుట్టించిన దేవుడు, నిన్ను నిర్మించిన దేవుడు, నీ కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు నిన్ను ఒక పర్పస్ తో ఈ లోకానికి పంపాడు. చూసి మానవుడిగా స్పందించట్లే. నేను అంటున్నాను, మానవత్వమే మరుగై కరువై మనిషి మృగంగా మారిన రోజుల్లో ఒకే మాట చెప్పి నేను ముగిస్తున్నాను. నిన్ను దేవుని స్వభావం గల వ్యక్తిగా దేవుడు మార్చగలడు. ఆమేన్. ఎంతటి వారినైనా క్షమించే మనసు, ఎంతటి వారినైనా ప్రేమించే మనసు, ఎంతటి నీ కీడు కోరుకున్న వారు నీ దగ్గరికి వచ్చినా వారికి దేవుని ప్రేమతో మేలు చేయి వ్యక్తిగా నువ్వు మార్చబడగలవు. నిన్ను శిక్షించే వారిని నువ్వు దీవించే వ్యక్తిగా మారాలి. అది దైవ స్వభావం ద్వారా సాధ్యం. కానీ వ్యక్తిత్వం మార్పు చెందుట అది మన ప్రభు అయిన యేసు ద్వారానే సాధ్యం. దేవుడు ఈ ఘనమైన దైవ ప్రణాళిక అనండి, దేవుని ప్రణాళిక, దేవుని ప్రభావం, ద పర్ఫెక్షన్ ఆఫ్ గాడ్. ఈ మూడు మనకు ఉండాలి. మన మధ్యలోకి వచ్చిన ప్రియ కనులు నెరవేరును గాక, నీ పిల్లల జీవితంలో నెరవేరును గాక. దేవుని ప్రణాళిక ఒక వ్యక్తి జీవితంలో నెరవేరితే అతడు ఘనమైన వ్యక్తిగా పొగడబడతాడు, గుర్తించబడతాడు. అతడు స్వభావం, అతని స్థానం ఎవ్వరూ కదిలించలేరు. రెండవది, నీవు దేవుని ప్రభావాన్ని గుర్తించాలి. మానవ శక్తితో మనం కొన్నే చేయగలం, దేవుని శక్తితో సమస్తము సాధ్యమే. ఎన్నో దయ్యపు శక్తులు, చీకటి శక్తులు, మానవ శక్తులు నీకు విరోధంగా పనిచేస్తున్నాయి, నీ పిల్లలకు విరోధంగా పనిచేస్తున్నాయి. అకాల మరణాలకు కారణం, ఆత్మహత్యలకు కారణం, అఘాయిత్యాలకు కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రభావం లేక. నేనున్న భద్రాచలం ప్రాంతంలో వాజేడులో ఒక ఎస్ఐ గారు ఉన్నారు. మంచిగా డ్యూటీ చేస్తున్నాడండి. తన రివల్వర్తో తానే కాల్చుకుని చచ్చిపోయాడు. యవ్వనస్తుడు. కారణమేమిటి? ఎన్ని క్లిష్టమైన పరిస్థితులు దాటుకొని ఉండొచ్చు. మరణ భయం పట్టుకుంది. నేను అంటున్నాను, నీ శక్తితో నువ్వు కొన్ని చూడగలవు, కొన్ని చేయగలవు, కొన్ని చోట్లకి వెళ్ళగలవు. దేవుని శక్తి నీకు తోడై ఉంటే, దేవుని ప్రభావం నీకు తోడై ఉంటే, దేవుని హస్తం నీకు తోడై ఉంటే, నీ శత్రువుల ఇంట నీకు భోజనం సిద్ధపరచబడును గాక. నీ విరోధుల నోట నీ కీర్తి పొగడబడును గాక. నీ కీడు కోరుకున్న వారి ఎదుట నీ కీర్తి ప్రతిష్టలు ఆకాశమంతెత్తుకు ఎంచబడు
నిన్ను కాపాడు దేవుడు నీకు తోడై ఉంటాడు. నిన్ను నడిపించు దేవుడు నీకు తోడై ఉంటాడు. నీ పిల్లల్ని కనపరచు దేవుడు నీకు తోడై ఉంటాడు. అందుకే నేను ప్రకటిస్తున్నాను, దేవుని ప్రభావం నీకు తోడై ఉండును గాక, దేవుని శక్తి నీకు తోడై ఉండును గాక, దేవుని దూతల పరిచర్య నిన్ను కాపాడును గాక. మూడవ మాట, దేవుని స్వభావం, ద డివైన్ నేచర్. కనులైన సునీల్ గారిని గురించి నేను కొన్ని విషయాలు వినటం, దేవునికి స్తోత్రం. తన కొరకు మేమెంతో ప్రార్థన చేస్తున్నాం. దేవుడు తన దాసునికి, తన కుమారునికి ఇచ్చిన ఈ స్థానాన్ని దేవుడు నిశ్చయంగా కనపరిచి వేలకు విశేషంగా ఈ గూడూరు నియోజకవర్గానికి తన కుమారుణ్ణి ఒక కిరీటం అనే ప్రకాశింపచేయునుగాక. గ్లోరియస్ మినిస్ట్రీస్ పక్షాన దేవుని ఆత్మ ద్వారా దైవజనులుగా ఈ శుభాలు సునీల్ గారికి, వారితో ఉన్న సహచరులకు తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ కార్యాన్ని దైవజనులు ఎబ్బేజ్ గారు నడిపిస్తారు. దేవుడు ఆశీర్వదించును కాక. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచదునని మనుషులు కాదు, దేవుడు చెప్తున్నాడు. చెప్పబోతు దేవుని నామాన్ని దేవుడు ఇచ్చిన ఈ మాట, భూమి గతించిన, ఆకాశం గతించిన, ఆయన మాట గతించదు గనుక ఆయన అన్నకి ఇచ్చిన ఈ వాగ్దానం ఈ క్రిస్మస్ సందర్భంగా అతని జీవిత కాలం అంతా దేవుడు నెరవేర్చునుగాక. కాపాడారు, యవ్వన దినములనిట కాపాడారు. నీకు పేరు కలుగునట్లు, నిన్ను పెక్కు మంది అగునట్లు ఆశీర్వదిస్తాననే వాగ్దానం నెరవేర్చి అంచెలంచెలుగా మీరు నిలబెట్టుకుంటూ వచ్చినందుకై స్తోత్రమయ్యా. మీ దాసునికి, మీ కుమారునికి ఇచ్చిన కృతజ్ఞత గల మనసుకై స్తోత్రమయ్యా. సిగ్గుపడక అందరి ఎదుట నీ శక్తిని ప్రత్యక్షపరచు వాక్కునిచ్చినందుకు స్తోత్రం. మీ కుమారుడు ఇంకను కనపరచబడును గాక, మీ కుమారుడు ఇంకను హెచ్చింపబడును గాక, మీ కుమారుని కుటుంబం, పిల్లలు ఆశీర్వదించబడును గాక. సునీల్ గారు వెళ్లే మార్గంలో క్షేమం కలుగును గాక, తలపెట్టు ప్రయత్నాల్లో జయం కలుగును గాక, తాను చేయ ఉద్దేశించిన పనులకు సమృద్ధి అయిన నిధులు పై అధికారుల ద్వారా కలుగును గాక. ఈ నియోజకవర్గాన్ని ప్రగతి పదవులో నడిపించినట్లు కృప కలుగును గాక. ఆదరణ, ఆలోచన మన ప్రియతమ నాయకులు సునీల్ కుమార్ గారికి, వారి కుటుంబానికి, వారి సహచరులకు, వారి కార్యవర్గముకు, సంఘానికి, ఈ నియోజకవర్గానికి, పరిశుద్ధులందరికీ కృప తోడై ఉండును గాక, తోడై ఉండును గాక, తోడై ఉండును గాక. నియోజకవర్గానికి, ఈ రాష్ట్రంలో నీ కుమారుడు సునీల్ కుమార్ గారు ఘన కీర్తి నందును గాక, గుర్తింపు నాయకుల ద్వారా పొందును గాక. ఈ మేరకు ఈ సేవకులుగా సంఘంగా దీవిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ప్రభుత్వ అధికారులను, పోలీస్ అధికారులను, ప్రతి ప్రభువా డిపార్ట్మెంట్ ని అన్ని విధాలుగా మీ దాసునికి అనుకూలంగా మార్చబెడుదురు గాక, అందరూ లోపడుదురు గాక. ఆశీర్వాదములో నడిపించుము యేసు, ఆశీర్వాదములో నడిపించుము.
రోజు క్రిస్మస్ పండుగ ముందే నిండుగా హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ క్రిస్మస్ పండుగ ముందే నిండుగా క్రిస్మస్ పండుగ ముందే నిండుగా హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ పరలోకమునే విడిచెను పాపిని నన్ను కరుణించెను ప్రతివానిని పిలిచెను రక్షణ దేవుడు మన పక్షాన దీవిస్తాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. రాజ్యమును స్థిరపరచువాడు ఆయనే, రాజును సింహాసనం మీద కూర్చుండబెట్టువాడు ఆయనే. కనుక ఈ రోజు మన ప్రాంతంలో ఉన్న గౌరవనీయులు అయ్యగారి కొరకు మన మధ్యలో ఉన్న యేసుక్రీస్తు నామమున మనల్ని ప్రేమించి మన మధ్యలోకి వచ్చిన గౌరవనీయులు పెద్దలు, నేను సార్ అనడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నాకు అన్న అనడం అంటే ఇష్టం. సార్ అంటే కొత్తగా అనిపిస్తున్నాను, ఎందుకంటే మనం ప్రార్థన చేసాం సునీల్ అన్న అని, అలాగే అయిపోయింది. నేను గ్రౌండ్లోకి వెళ్ళిన తర్వాత కూడా అన్నానా సార్ అన్నారా, అన్న అంటే ఏమన్నా అనుకుంటాడేమో అనుకున్నాను. అన్న అంటే దగ్గరగా అని, సార్ అంటే దూరం అని. మనకు అన్ననే. చప్పట్లు కొట్టి దేవుడు హల్లెలూయా హల్లెలూయా. చాలా మంది ఫ్లెక్సీ రోడ్లు వేయగానే ఆ హ్యాపీ క్రిస్మస్ అనేది అక్కడ రాలేసి పెట్టారు. ఏంటి పిలవగానే మీకు ఫాస్ట్గా సార్ వచ్చేస్తారా అన్నట్టు. తప్పకుండా వస్తాడు, ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు, దేవుని పక్షానే ఉంటాడు. ఆమె సార్కి నేను మైక్ ఇచ్చే ముందు ఇక్కడికి తీసుకొని రావాలి అని ఎందుకు అనుకున్నామంటే, మన రాజేష్ అన్నకి ఎలక్షన్ ముందు నుంచి ఫోన్ చేస్తున్నాం. అన్న ఒకసారి ఎలక్షన్ రాకముందే అన్నని ఇక్కడికి తీసుకొచ్చి మనమందరం అప్పుడు ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నాం. మనమందరం ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నాం. అప్పుడు దైవజనులు రామగుండం నుంచి వచ్చినప్పుడు అన్నగారు కూడా వస్తే బాగుంటుంది, ఆయన కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం కనుక దేవుడు తప్పకుండా విజయం ఇస్తాడని. కాకపోతే అప్పుడు బిజీ షెడ్యూల్ వల్ల మనం కలుసుకోలేకపోయినాం. కానీ గెలిచిన తర్వాత తప్పకుండా ఇక్కడికి వస్తాడని నాకు తెలుసు. ఆమె అయితే మీకు జరిగిన సందర్భం మీకు చెప్పి నేను అన్నకి మైక్ ఇస్తాను. నేను గత 8 సంవత్సరాల క్రితం రామగుండం ప్రాంతం నుంచి, మాది సొంతూరు నెల్లూరే అయినా 2010లో సంపూర్ణంగా ఇలాగా సేవ చేయడానికి మేము దాదాపు ఒక 200 మంది సేవకులు ఉంటాం అన్మ్యారీడ్గా. దైవజనులు సురేష్ అయ్య గారు ఈ ప్రాంతానికి పంపించారు. గూడూరు ప్రాంతాన్ని ప్రభు కొరకు మనం రక్షణలోనికి నడిపించాలి అని పంపించినప్పుడు నాకేం తెలియదు. ఇక్కడ వెనక ఒక పాత మందిరం ఉంది, అది ఆయన మూసేసుకుని వెళ్ళిపోయిన తర్వాత మనం మంచిగా సేవ చేస్తామని మనకు అప్పగించారు. మీ అందరికీ తెలియాలి, అన్న కూడా తెలియాలని ఆ స్థలాన్ని మనకు అప్పగించి వెళ్ళిన తర్వాత మనం 4 కుటుంబాలు ఉన్నాయి. మీరందరూ అప్పుడు రాలేదు. ఆ 4 కుటుంబాలతో మనం ఫస్ట్ రోజు
సువార్త చేయాలని ఉపవాసం ఉన్న తర్వాత ఎమ్మెల్యే గారి ఇల్లు అక్కడే ఉందని నాకు తెలియదు. ఆ వీధిలో సువార్త పెట్టాం. 7 years బ్యాక్, 7 సంవత్సరాల క్రితం సువార్త కూడికి పెడితే వెంటనే సాయన్న, నాకు ఇంకా గుర్తుంది, సార్ని కలుస్తారా, పిలుస్తున్నారు, లోపలికి వస్తారా అంటే, ఎందుకు రాను సార్, ఎమ్మెల్యే సార్ ఇల్లు లేడని హడావిడిగా లోపలికి వెళ్తే మేమందరం ఒక 5-6 మంది బ్రదర్స్ ఉన్నాం. చూసి వెంటనే ప్యాంట్ డ్రింక్ పోసాడు, మాకు కూల్ డ్రింక్ పోసి, మీరందరూ ఇంత చిన్న వయసులో సేవ చేస్తున్నారా, వండర్. ఆ మాట ఇంకా గుర్తుంది నాకు. సర్టిఫికేట్లు కూడా చించేసి చేస్తున్నారా అన్నారు. అసలు ఎమ్మెల్యే అంటే ఇంత చదువుగా మాట్లాడతాడా, బయటోని పిలిపించుకొని లోపల కూర్చోబెట్టుకుంటాడా? వెంటనే ఏమన్నాడంటే, పాస్టర్ గారు మీకు ఏమైనా అవసరం ఉందంటే, అప్పుడు మనకేం లేదు, మనం వచ్చింది ఏంటంటే మనకి ఏందో కూడా తెలియదు గూడూరు. వెంటనే సార్ మాకు ఒక బోర్ అవసరం అంటే వెంటనే ఫోన్ చేసి, కమిషనర్ గారు మీరు బోర్ తెల్లారికి వేసేయాలంటే వెంటనే తెల్లారి బోర్ వేసారు. అప్పుడు 4 విశ్వాసులు ఉన్నారు. నిజంగా చెప్తున్నాను. ఆ తర్వాత మనం అందరం ప్రయాసపడి ప్రతి చోట ప్రార్థన, ప్రతి సంవత్సరం మీరు ఉపవాసాలు ప్రాంతం కోసం ప్రార్థన చేయగా మనం కొంచెం ఆశీర్వదించబడుతున్న దినంలో ఆ స్థలం కల్లా ఆయనకి పాడుబుద్ధి పుట్టి, నా స్థలం మాకు ఇచ్చేయని మనల్ని బయటికి నెట్టేశారు. అప్పుడు 10 మంది ఉన్నారు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. నేను సరే ఆయనకు అంత ప్రేమ ఉంది కదా, ఆయన దగ్గరికి వెళ్దామంటే ఎలక్షన్కు ముందు లెటర్ ప్యాడ్ మీద ఇదిగో ఈ విశ్వాసులకి స్థలం ఇమ్మని సైన్ చేసి పంపించడం. దాన్ని వెంటనే, అంటే లోపలికి వెళ్ళడానికి కూడా మాకు వీలు పడలేదు, అంత క్రౌడ్ ఉన్నారు. లోపలే వాళ్ళు పిఎస్ చేత పెట్టి పంపించారు. చాలా సంతోషించాం. అప్పుడు ఈ స్థలం వెనుక మేము ఎక్కడికి పోవాలి, అందరికీ ఇక్కడే కదా స్థలం ఉంది, వచ్చిన వాళ్ళందరికీ వేరేది ఇక్కడికి మారిస్తే ఇబ్బంది పడతారని, ఇది ప్రభుత్వం ల్యాండో ఎవరి ల్యాండో కూడా తెలీదు, పాడుగా ఉండింది అంతా దిబ్బ. మేము ఆ చెత్త ఎత్తి ఇక్కడ వేసేవాళ్ళం. ఆ దిబ్బ ప్లేస్ ఇది. ఆ దిబ్బని క్లీన్ చేసుకొని చిన్న మందిరం లాగా వేసి అప్పుడు ప్రార్థన స్టార్ట్ చేసాం. 12 days 21 days అని. అలా ప్రార్థన చేసినప్పుడు అందరూ వచ్చి అబ్జెక్షన్లు పెట్టారు. మేడం మాకు సార్ ఇచ్చారు ఇమ్మని అంటే, మేము ఇచ్చేదాకా మీరు ఆగాలి అన్నారు. వెంటనే ఎలక్షన్ కోడ్ పడింది. అందరం కలుస్తామంటే మళ్ళీ తర్వాత వేరే ప్రభుత్వం వచ్చింది. తెల్లబట్ట ఎక్కడున్నా కనపడుతుంది. నేరుగా వెళితే అసలు ఈ మందిరాన్ని కూడా లేకుండా చేస్తారని మరుగుగా మన ప్రియతమ నాయకుడి కొరకు మనం ప్రార్థన చేసాం. చెప్పకపోతే బైక్ వేసుకొని వచ్చినప్పుడు ఈ చేయి వెలికింది. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 1.5 hour పట్టింది నెల్లూరు నుంచి. ఈ వర్షంలో ఇంత దారుణంగా ఉంటుందని తెలియదు. ఈ ఒక్క రోడ్డు సబ్ స్టేషన్ ముందు నుంచి. ఆ రోజు కూడా సునీల్ అన్న దగ్గరికి వెళ్తే చూస్తాం పాస్టర్ గారు అన్నారు. మనం అందరూ ప్రార్థన చేసాం. నిజంగా చాలా మంది ఆపిచ్చినా ఇంతవరకు ఇక్కడ దాకా కరెక్ట్గా మీరు చూడండి, రోడ్డు అక్కడి నుంచి మన చర్చి దాకే ఉంటుంది. ఇది ఆశ్చర్యం. ఈ ఆశ్చర్యానికి కారణం దేవుడు నియమించుకున్న, దేవుని పక్షాన రాజు స్థానంలో ఉన్న మన ప్రియతమ నాయకుడు. చెప్పబడి లాస్ట్ టైం 21 days ఫాస్టింగ్ ఉన్నాం. ఇప్పటికీ మనం ఫాస్టింగ్లోనే ఉన్నాం. అప్పుడు అయ్యా మీరు మాకు నాయకుడిని నియమించండి, మా ప్రాంతానికి మా సమస్యలు పరిష్కారం చేసే నాయకుడు నిలబడాలన్నప్పుడు సునీల్ అన్న ముఖం 3 times కనపడినప్పుడు నేను సంఘంలో చెప్పాను. ఎమ్మెల్యే గారు తర్వాత ప్రార్థన చేస్తున్నప్పుడు సునీల్ అనే ముఖం కనపడుతుంది. పొయ్యి చెప్తే అన్న సంతోషిస్తాడేమో గెలవక ముందని రాజేష్ అన్న అడిగితే బిజీగా ఉన్నారు. తర్వాత ఆశ్చర్యకరంగా దేవుడు తన కుమారుణ్ణి ఉన్నతమైన స్థానంలో నిలిపాడు. ఆమె మీ అందరికీ ఒక చిన్న మాట చెప్తాను. ఈ స్థలం తర్వాత మనం కొంచెం ఏర్పడిన తర్వాత పక్కన రూమ్స్ కట్టుకున్నప్పుడు లాస్ట్ టైం ప్రభుత్వంలో ఉన్నవారు దాన్ని కూల్చేశారు. అందరూ నేను అక్కడ బాధపడితో ఉన్నప్పుడు కొంతమంది ఈ లైన్ మీద వెళ్ళే వాళ్ళు అన్నారు, సునీల్ అన్న అధికారంలోనే ఉంటే కాదు,
ఆయన అధికారంలో లేకపోయినా ఏమైనా చేయడానికి మంచి మనసున్న వాళ్ళు మీరు వెళ్ళి ఆయన్ని కలవమన్నా. నాకు ఇప్పటికీ గుర్తుంది, దేవుని సాక్షిగా చెప్తున్నాను, నేను పట్టుకున్నది జీవవాక్యం, నేను నమ్మింది సత్యం, నేను నమ్ముకున్న దేవుడు సత్యవంతుడు. ఆ సత్య దేవుని సాక్షిగా చెప్తున్నాను. మీరు ఆయన అధికారంలో లేదనుకుంటున్నారేమో, భయపడకండి. ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా కొంతమంది అదర్ పార్టీస్ అందరూ వస్తారు. మీ అందరికీ చెప్పేది ఒకటే, ఇది పార్టీలకి సంబంధించింది కాదు, ప్రభుకి సంబంధించింది. కానీ మనకు మంచి నాయకులు ఉండడం మనకు ఆశీర్వాదం. చెప్పడం ఈ రోజుకి ఈ ప్రాంతంలో పోరాడి అధికారులు వచ్చిన అందరూ వచ్చిన నిలబడడానికి ఇదిగో ఈ ఒక్క చిట్టి పైన దేవుని కాపుదల. ఏమంటే ఆ మేడం గారితో, లీలా మేడం గారితో అంటే మేము ఇచ్చిన కారణం మాస్టర్ గారు మళ్ళీ సునీల్ అన్న వస్తాడు, అప్పుడే చేపించుకోండి అన్నారు సార్. దానికి దేవుడే సాక్షి. కనుక అన్న వచ్చినప్పుడు ఏం కావాలి పాస్టర్ గారు అంటే నేను ఏం అడగలేదు, మీరు రండి అన్న, మా సమస్య ఏంటో తెలుస్తుంది. మేము సాధారణంగా చాలామంది హాస్పిటల్లోనే ఉన్నారు ఫీవర్స్ వల్ల, చాలా కుటుంబాలు. నేను చెప్పాను అప్పటికి అన్న వస్తున్నారు, మీరు అందరూ రావాలంటే కొంతమంది హాస్పిటల్లో ఉండి మన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. కనుక ఈ ప్రజలందరూ రక్షణ పొంది ప్రభు ఎదుట నిలబడడానికి రాజులు వంటి మీ సహాయం కూడా మాకు కావాలి. కాబట్టి దేవుడే మా పక్షాన నిలిపాడని మేము ఆశిస్తున్నాం. కనుక సార్కి అన్నకి సమయాన్ని ఇస్తున్నాను. చప్పట్లు కొట్టి ప్రజల కొరకు, నియోజకవర్గం కొరకు తలపెట్టిన కార్యాల్లో జయము కలుగు చేయనైనా, క్షేమం కలుగు చేయనైనా, నీ కుమారునికి శత్రువుల ఇంట విందులు సిద్ధపరచబడిన విరోధులు పగుడుదురు కాక, ప్రతి అంధకార చీకటి మానవ శక్తుల ప్రభావం తొలగిపోను. నీ వస్తువు తోడై ఉన్నందుకు స్తోత్రం. మనకు అండగా, సహకారంగా, నమ్మకంగా ఇచ్చిన ప్రభు. ఈ యొక్క చర్చి నిర్మించేటప్పుడు మొదట్లో నాకు చాలా బాగా తెలుసు. చాలా కష్ట నష్టాలకు వచ్చి అతి కొద్ది మందితో వెనకున్నటువంటి చర్చిని అక్కడ ఖాళీ చేయమనడంతో కొత్తగా ఇక్కడ ఏర్పరచడానికి మన ఎమ్మెల్యే గారు అన్ని విధాల సహకారాన్ని అందించి ఈ రాకపోకలకు కూడా ఖర్చుతో ఈ యొక్క చర్చి అభివృద్ధికి చాలా వరకు సహాయం చేయడం జరిగింది. కాబట్టి అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. చేసిన పెద్దలు, మా నాయకులు, ప్రజల ఆశాజ్యోతి, అభివృద్ధి ప్రదాత మా అన్న ఎమ్మెల్యే పాస సునీల్ కుమార్ గారికి మరియు చేసిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇక్కడికి చేసిన సోదరులకు అంటే అందరికీ నమస్కారాలు. అభివృద్ధి ఏదైనా ఎక్కడైనా మారుమూడైనా సునీల్ కుమార్ పేరు వినబడాల్సిందే. ఎందుకంటే ఏ వ్యక్తి ఎక్కడి నుంచి ఒక చిన్న కాగితం తొప్పినా పనిచేసే వ్యక్తి. అట్లాంటి వ్యక్తి కోసం ఇక్కడ ఉన్నటువంటి ఒక 30 కుటుంబాల వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా సునీల్ ఇంటి దగ్గరికి వచ్చి మేము పార్టీలు చేస్తామని చేరి ప్రతి ఒక్కరు కూడా ఓట్లు వేశారు. మంచి మెజార్టీ గెలిపించారు. మీకు ఇక్కడ నుంచి ఫస్ట్ రోడ్డు గాంధీనగర్ స్టార్ట్ చేసి మీకే వేశారు. ఇంకా రాబోయే రోజుల్లో కాలువలు అయితే ఏదైనా అడిగిన పని చేసేది 4.5 సంవత్సరంలో, రాబోయే రోజులు ఇంకా 5 సంవత్సరాలు కూడా అన్నే ఉంటాడు. అన్నే ఉంటాడు. మతం కులం మతానికి ఖచ్చితంగా అందరికి పనిచేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పాస సునీల్ కుమార్ గారు అని చెప్పి అందరికీ వీళ్ళందరూ కూడా రేపు 25వ తారీఖున క్రిస్మస్ పండుగ శుభదినంగా మీకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మన నాయకులు, మా నాయకులు, మనందరి నాయకులు, ప్రియమైన నాయకులు, గూడూరు శాసనసభ్యులు డాక్టర్
పాసిం సునీల్ కుమార్ గారికి, తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా ఈ ప్రీ క్రిస్మస్ వేడుకని ఏర్పాటు చేసి మా నాయకులందరినీ మమ్మల్ని ఆహ్వానించినటువంటి మా సోదరుడు సురేష్ గారికి, తర్వాత ఈ కార్యక్రమానికి ఎక్కడో నుంచి వచ్చేసి ప్రసంగికులుగా వచ్చినటువంటి మా బ్రదర్ జాన్సన్ గారికి, మా యొక్క ఈ కార్యక్రమానికి పోలీస్ శాఖ నుంచి మా సిఐ గారు శ్రీనివాస్ గారికి, తర్వాత మా తెలుగుదేశం పార్టీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ రాబోయే భవిష్యత్తులో కూడా దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని మీకందరికీ మరీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఇక్కడ చర్చి ఉందనే సంగతి మాకు కూడా గత దాదాపు 7 సంవత్సరాలు తెలుసు, కానీ సోదరుడికి మాకైతే తెలియదు. కాబట్టి గతంలో ఈ మధ్య కాలంలో ఎంఆర్ఓ గారు డెమాలిష్ చేస్తానన్నప్పుడు మేము కూడా చాలా బాధపడ్డాం, సంతోషం. ఎందుకంటే ఒక దేవుని కార్యాలయాన్ని, ఒక దేవాలయాన్ని కూర్చడం అంటే అది బాగుండదని కూడా మేము కూడా ఆ రోజు కూడా అధికారులు కూడా చెప్పాము. మా వంతు కూడా ఎక్కడి నుంచో వచ్చారు సార్, 10 మందికి సేవ చేసుకుంటున్నారు, పాస్టర్ గారు మంచి అబ్బాయి చెప్పారు మాకు. కాబట్టి దయవుంచి మీరు అక్కడ మందిరం ఉంటే బాగుంటుంది అని కూడా మేము కూడా మా వంతు కూడా మేము ఎంఆర్ఓ లీనా రాణి గారికి కూడా చెప్పాము. కాబట్టి అందరూ కూడా సరే రేపు క్రిస్మస్ పండుగని బాగా జరుపుకోవాలని, జీవితాంతం మీ కుటుంబాల్లో ఆనందం వెలువరియాలని ఆ ప్రభు అయినటువంటి యేసయ్య గారిని కోరుకుంటూ ఈ యొక్క చిన్న అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముందుగా సంఘ కాపరి సురేష్ గారికి, అలాగే మనకి ఇతర అలాగే ఇక్కడ మా లోకల్గా ఉన్నటువంటి మా నాయకులు మా పంచలే గారికి, సురేంద్ర గారికి, మా ఉదయ్ గారికి, రమేష్ రెడ్డి గారికి, మా పటాస్ గారికి, అలాగే మా సిఏ గారికి, మా తమ్ముడు కొట్టపాటి కృష్ణయ్య గారికి, ఇక్కడ కూర్చోండి మీ అందరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం, ఎందుకంటే ఫస్ట్ టైం ప్రీ క్రిస్మస్ మీతో చేసుకుంటున్నాను. 21వ తేదీ పాస్టర్ గారు పునక శివకుమార్ రెడ్డి గారి కళ్యాణ మండపంలో సపోజ్ క్రిస్మస్ చేస్తున్నాం. ఖచ్చితంగా పాస్టర్లు, పాస్టర్ అమ్మలు అటెండ్ అవ్వాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నా. అంటే ప్రతిసారి ఇప్పుడే కాదమ్మా, నేను మున్సిపల్ చైర్మన్గా 95లో ఇక్కడ ఈ మున్సిపాలిటీలో చైర్మన్గా ఉన్నాను. అప్పటి నుంచి కూడా ప్రతి క్రిస్మస్కి సపోజ్ క్రిస్మస్ చేసేవాడిని. ప్రతి పాస్టర్ని, పాస్టర్ అమ్మని తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా నా వంతు ఏదో ఒక అంటే దేవుడి మీద భక్తితో వాళ్ళకి ఏదో సహాయం చేసేవాళ్ళమ్మా. అప్పటి నుంచి కూడా కంటిన్యూ అవుతుంది. కాబట్టి మీ అందరి దయ వల్ల మీరందరూ నాకు సహాయం చేయాలి తల్లి. ఈరోజు నేను బైక్ మాట్లాడుతూ అంటే మీ అందరి దయ, మీ అందరికన్నా ముందు ఆ ప్రభు దయ. రెండోసారి నాకు అవకాశం ఇచ్చానమ్మా. చిన్న వయసులోనే 24-25 సంవత్సరాలనే మున్సిపల్ చైర్మన్ అవకాశం ఇచ్చింది నా దేవుడు. తర్వాత ఎమ్మెల్యేగా మళ్ళీ ఎమ్మెల్యేగా ఈరోజు అవకాశం ఇచ్చింది నా దేవుడమ్మ. ఇప్పుడే మా సురేష్ చెప్పాడు, ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆ రోజు ఇక్కడ ఒక బోర్ రెడీ కదమ్మా. ఆ రోజు ఎందుకంటే చర్చి అనేది పవిత్రమైన స్థలం కాబట్టి అక్కడ 3 కుటుంబాలున్నా 4 కుటుంబాలున్నా అది చర్చి. అది ఏం చేసినా దేవుడికి చేస్తాను తప్ప మామూలుగా వేరే వాళ్ళకి కట్టాలి. కాబట్టి ఆ దేవుడు ఉన్న ప్రేమగా రోజు
ఇక్కడ బోరు వేయించాను. తర్వాత మా నాయకులు కూర్చొని నాయకులందరూ కూడా ఆ రోజు రోడ్డు ఇక్కడ ఏమన్నా అన్నాడు. మా సురేష్ కూడా వచ్చి అన్న రోడ్డు ఇబ్బందిగా ఉందామంటే ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రోడ్డు కూడా ఇక్కడ సహాయం చేశాను. అంటే నేను సాయం చేసిన తల్లి చర్చికి, అది గుర్తుపెట్టుకోవడం, చర్చి చెప్పి మా సురేష్ కూడా నేను మన వాకింగ్ ఉన్నప్పుడు వచ్చాడు. అన్న రావాలన్నా ఖచ్చితంగా నేను రెండుసార్లు వాకింగ్ ఒకసారి నారాయణ కాలేజ్ బైపాస్ రోడ్లో, ఇంకోసారి అల్లు రాజేష్ స్టేడియంలో చెప్పినాడు ఖచ్చితంగా వస్తానన్నా. ఈరోజు నాకు చాలా పనులు ఉన్నాయి కానీ ఖచ్చితంగా ఈరోజు క్యారల్స్ అమ్మ ఉత్తరం చేసి క్యారల్స్ అయినా కానీ ఇక్కడికి ఖచ్చితంగా రావాలని ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చానమ్మా. వీళ్ళందరూ కూడా ప్రార్థన చేయండి తల్లి. నేను చెప్తున్నాను తల్లి, మేమైతే మా వరకు పార్టీ కదమ్మా, పేదవాళ్ళు అంటే ఇష్టం, పేదవాళ్ళకి పని చేస్తాం. ఈరోజు ఇక్కడే కాదు తల్లి, గూడూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కడ ఏ ఊళ్ళో చూసినా సునీల్ కుమార్ శిలా పలకాలి, దేవుడు శిలా పలకాలు కలిపి దేవుడు. ఎందుకంటే ఆ దేవుడు సహాయం చేశాడు కాబట్టి ఆయన నాకు సహాయం లేకపోతే నా పరిస్థితి చాలా దారుణంగా ఉంది తల్లి. ఎందువల్లంటే నేను కూడా చదువుకున్నా, పీజీ చేశా, పిహెచ్డి చేశా, కానీ ఉద్యోగం కూడా ప్రయత్నం చేసి ఒకసారి చేశా కానీ రాలా. దేవుళ్ళ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చాక రాజకీయ నాయకులు ఏమంటారంటే అందరూ కూడా రాజకీయ నాయకులు అవుతుందని చెప్తారు, వాళ్ళు చెప్పేది అయితే. కానీ నాకు ఆ పరిస్థితి కాదు తల్లి. నేను ఏం చేసినా ఉన్నదని కూడా చెప్తాను, అర్థాలు చెప్తున్నాను. నాకు సామాన్యంగా చేత కాదు, ఉన్నది ఉన్నట్టు చెప్తాను. ఒకవేళ అవతల బాధపడినా నేనేమి ఇబ్బంది పడను తల్లి. ఎందుకంటే నేను ఆ దేవుణ్ణి నమ్మాను కాబట్టి ఖచ్చితంగా చేయగలిగితే చేస్తా అని చెప్తాను, చేయలేనప్పుడు చేయలేని చెప్తామమ్మా. ఏదైనప్పటికీ ఒక మంచి ఈరోజు ప్రీ క్రిస్మస్ వేడుకలకి నన్ను ఆహ్వానించాడు. 25వ తేదీ అందరూ కూడా క్రిస్మస్ వేడుకల్ని అందరం కూడా చేసుకుంటున్నాం. మన దేవుడు పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా హ్యాపీగా, ఆయన లేకపోతే ఈరోజు మనందరి పరిస్థితి ఏ విధంగా ప్రార్థన చేసుకుంటుంది. మా దేవుడు గొప్ప దేవుడమ్మా. అందరికీ నిజంగా ఆయన దయ లేకపోతే మాలాంటి వాళ్ళకి ఈరోజు ఈ స్థానంలో అంటే ఆయన దయ్యే తప్ప ఇంకోటి ఏం చెప్తున్నాను. నేను సాక్ష్యం కూడా చెప్తా. నేను గతంలో కూడా సాక్ష్యం చెప్పాను. ఎమ్మెల్యే అయినా అంటే ఆ దేవుని దయ. నేను మళ్ళీ చెప్పాను, ఎందుకంటే ఎమ్మెల్యే కావాలంటే అది తెలియ కాదు. సచిన్ ఉద్యోగం ఉన్నంతకాలం మీ ఓటు ఉన్నంతకాలం మీకేమి ఇబ్బంది లేదు, ధైర్యంగా మీరు ఉన్నారని చెప్పి మనందరినీ కోరుకుంటూ మరొకసారి అందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అలాగే సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.